వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట మండలం నిజాంపేట గ్రామ పంచాయతీ 3వ దశ ఎన్నికల సందర్భంగా మన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థితో ఉన్నాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. చెప్పండి మీ వివరాలు. నా పేరు చిల్లపల్లి కావ్య, సంతోష్ రెడ్డి, నిజాంపేట గ్రామం మాది. నేను విద్యావంతురాలిగా నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. మాది ఉంగరం గుర్తుకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. నిజాంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి కావ్య గారి మామయ్య సాయిరెడ్డి గారితో ఉన్నాం. ముందుగా మీ గ్రామానికి సంబంధించినటువంటి ప్రచారంలో వెళ్తున్నప్పుడు కానీ అదేవిధంగా ఇంతకుముందు చేసినటువంటి రాజకీయ ప్రస్థానం, మీ కుటుంబానికి సంబంధించినటువంటి పలు వివరాలు చెప్పండి. నేను సాయిరెడ్డి. మా ఊరు ప్రజల తరపు నుంచి ఇంతకు మూల ఒకసారి మెంబర్గా చేసిన, ఒక్కసారి ఎంపీటీసీగా చేసిన, ఒకసారి సర్పంచ్గా చేసిన, ఒక్కసారి వైస్ ఎంపీపీగా చేసిన దీనికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే ఏం చేయలేదు, 20 సంవత్సరాల కొలే ఏం చేయలేదు అని అంటున్నారు. చేసినవి కళ్ళు కట్టుకుంటే నేనేం చేయలేను. కాకపోతే మండలు చేసినాం, సిట్టింగ్ అవి రూములు చేసినాం, మరంటే గోదాం చేసినాం, డబల్ బెడ్రూమ్లు చేసినాం, మరి సిసి రోడ్లు చేసినాం, డ్రైనేజీలు చేసినాం. ఇక మొత్తం ఏం చేయలేదు అన్నట్టు మాట్లాడారు మొన్న. ఇవన్నీ కళ్ళకు కనబడకపోతే చేయమని మండలే మొత్తం హరీష్ రావు అన్నాడు. నీ అంత కష్టపడ్డాడు, ప్రజల గురించి ఉండడు. ఇంత కష్టపడి మండలు చేస్తే ఏమొస్తుంది అంటే ప్రజల కూరనికి వస్తుందని కొట్లాడినావు అని చెప్పిండు. దీని మీద ఇది ఒక్కటే కాకుండా ఇంకేంటంటే చెప్పుకుంటూ పోతే డెవలప్మెంట్ చేసినాయి. అది హాస్పిటల్ చేసినాం, పశువుల వైద్యశాల చేసినాం, ఇంకా రైతు వేదిక కట్టినాం, ప్రగతి వనం ప్రగతి వనం చేసినాం. ఇవన్నీ కళ్ళకు కనబడకపోతే కళ్ళు తెరిచి చూసుకోవాలి, కళ్ళు కడుక్కొని చూసుకోవాలి. ఏం చేయలేదు. ఇంటింటికి నల్లా మిషన్ భగీరథ అందరికంటే ఫస్ట్ స్టార్టింగ్ మా దగ్గర నీళ్ళ తక్కువ లేకుండే. ఆ ఫస్ట్ స్టార్టింగ్ నేనే సర్పంచ్ ఉన్నా కాబట్టి ఊరు ఎక్కడ నారాయణఖేడ్ తాలూకాలో స్టార్ట్ కాకమోదలు నేను డిప్టీ వాళ్ళని పట్టుకొని మొదలే స్టార్ట్ చేసిన. ఇంటింటి నల్ల మా దగ్గర నీళ్ళ కరువు అనేది జమ్మాల నుంచి ఉన్నది, 60 సంవత్సరాల నుంచి కూడా ఉన్నది, ఇంకెక్కువ ఉన్నది. అయితే అసంటిది ఈ భూపాల్ రెడ్డి కేసీఆర్ పుణ్యమని దీని మీద ఇంటింటి నల్ల ఇచ్చి మంచి నీళ్ళు ఇస్తున్నాం ఇప్పటికి కూడా. ఇక ఏమీ చేయలేదంటే కళ్ళు కనబడకపోతే నేనేం చేస్తాను, కళ్ళు కబద్దులకు నేనేం చేయలేను. అయితే ఇన్ని చేసినాక కనబడలేదంటే ఓళ్ళకన్నా పండు ముసలవకు అడుగుతుంది. 900 పెన్షన్లు చేసినాం. ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన నుంచి ఒక పెన్షన్ ఇవ్వలేదు కానీ మేము పెన్షన్లు చేస్తాం. ఏం చేస్తాం, ఉన్న పెన్షన్లు ఇవ్వలేవు, కాంగ్రెస్ నుంచి పెన్షన్లు చేస్తాం. 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక పెన్షన్ ఇవ్వలే. అయితే 900 పెన్షన్లు చేసిన ఎక్కడ కలగకుండా అనర్హులు లేకుండా అర్హులకి అందరికీ కలిసి మంచిగా లెంకి 900 పెన్షన్లు చేస్తే మంచిగా వస్తున్నాయి, మంచిగా ఉంటున్నారు, అందరూ మంచిగా చేస్తారు. అంటే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఇప్పటి వరకు తీసుకెళ్ళినామని చెప్తున్నారు మీ మాటల్లో. అదేవిధంగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నాయా? లేదంటే మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు గ్రామ సంబంధించినటువంటి ఓటర్లు ఏ విధమైన మాకు ఇది కావాలని చెప్పేసి అంటూ ఉంటారు, అలాంటివి ఏమైనా ఎదురైనాయా? ఏం ఎదురుగా లేవు. ఒక 2-3 జాగాల్లో వాస్తవానికి మురికి కాలువలు లేవు. ఆ మురికి కాలువలు సర్పంచ్ అయినాక 100% కట్టిస్తాం, 100% కట్టిస్తాం. ఇంకేం లేవు అనేది లేదు. వీడికైతే మా దగ్గర మంచిగా ఇప్పుడు దవాఖానా కడితేనే ఎంపీడీఓ ఆఫీస్ ఆడిచ్చినాం. ఇప్పుడు ఎక్కడ దేవులాడకుండా అయిపోయింది. పాత దవాఖానా దానికి ఇచ్చినాం. ఇంకో గ్రామ పంచాయతీ కొత్తది కట్టినా, గ్రామ పంచాయతీ కడితేనే ఇప్పుడు ఉన్నదాన్ని ఎంపీడీఓ ఆఫీస్కి ఇచ్చినాం. ఇక ఏం ఎదురుగాలేవు, లేవు, ఏమి అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ అంతే, వాళ్ళు ఇండ్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అని అంటారు. ఒక్క పెన్షన్ ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మన ప్రభుత్వంలోనే 136 డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, మనమే ఇచ్చినాం, న్యాయంలోనే ఇచ్చిన. అయితే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినాం. ప్రజలందరేమో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధానంగా అంటే మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏమైనా ఎజెండా తీసుకురా, మేనిఫెస్టో లాంటిది కానీ, ఇది అంటే ప్రధాన అంశాలు ముఖ్యంగా మేజర్ సమస్యల మీద మీరు ఏమైనా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఇక మాతో మేజర్ పంచాయతీలు అంటే ఇప్పుడు ఒకటి పోలీస్ స్టేషన్ లేదు, అన్నీ అయినాయి. ఇక పోలీస్ స్టేషన్ ఒకటి కావాలి, దాని కొరకు పోరాడదామనేది దానికి ఒకటి ఉన్నది. ఇంకొకటి ఏమందంటే మురికి కాలువలు, వాస్తవానికి సిసి రోడ్లు 2 లేవు కాబట్టి ఆ రెండుటి మీద ప్రాధాన్యత మొదలెవిటికి ఇవ్వాలి, ఇచ్చి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. మాతో విద్యార్థుల కొరకు ఒక కోరిక, విద్యార్థులు అందరూ అంటున్నారు 10th వరకే ఉన్నది మా దగ్గర. అయితే దాన్ని
ఇంటర్మీడియట్గా చేసి ప్రయత్నం చేసి ఆ జనరల్ బడిలో కొట్లాడి చేసి చేపియాలని ఎమ్మెల్యే ద్వారానే చేపిస్తా. అట్లేం భయం లేదు. ఎందుకంటే నా హక్కు, నా కోరిక, నా హక్కు. ఎమ్మెల్యే ద్వారానే చేపిస్తా. చేయడానికి ఏం లేదు. ప్రజలకు చేయకపోతే ప్రజలు రేపు పొద్దుగల బుద్ధి చెప్తారు. నేనుండని ఎవడని ఉండని. అంటే ఇప్పుడు ప్రధాన నారాయణఖేడ్లో చూసుకున్నట్లయితే ప్రత్యర్థులు చెప్పుకున్నటువంటి విషయంలో కానీ మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే అధికార పార్టీ మరి ఎంపీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అలాంటి ఏమన్నా మీకు అంటే నిధులు రావని కొన్ని దుర్బాలోచనలతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మీ ప్రత్యర్థులు, మీ మాటల్లోనే చెప్పారు. మీరు వారిని ఏ విధంగా ఖండించబోతున్నారు? ఏం ఖండించేది ఏమున్నది? ఖండించేది రెండు సంవత్సరాలు అయింది. మా దగ్గర మేము పెట్టిన ఒక 25 లక్షల సిసి రోడ్లు ఉండే అవిటిని క్యాన్సిల్ చేసి ఈడికెళ్ళి ఆడికి జాగాలు మార్చి పెట్టారు తప్పితే 2 సంవత్సరాల నుంచి ₹1 నిధి తెచ్చినామా, ఒక పెన్షన్ తెచ్చినామా, లేకపోతే ఇంకేమన్నా తెచ్చినామంటే నేను జానేడు ముక్కున. ఆ 25 లక్షలు మేము పెట్టిన ఫండే. దాన్ని కాకపోతే జాగాలు మార్చి పెట్టారు. ఇంకేం చేసారు? ఇది ఇంకోటి యానో నిన్న మాట్లాడి నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా ఆడ గురుకుల అది నవోదయ తెచ్చిన అన్నాడు. ఇప్పటిదాకా నవోదయ తెచ్చింది అట్టు ఉండదు కానీ ఇప్పటిదాకా ముగ్గు లేదు, దాని మీద పేరు లేదు, దాని మీద బడ్జెట్ లేదు. అయితే దాని మీద ఇక నేను చెప్పడం గొప్పతనం కాదు కానీ మా భూపాలరెడ్డి గారు నిజాంపేట మీద మంచిగానే పెట్టిండు, మంచిగానే చేసిండు అనకూడదు. కానీ గురుకుల పాఠశాల తెస్తాను మా దగ్గర తెచ్చిండు. బాచిపల్లిక నడుస్తున్నది. వాళ్ళకు కళ్ళుంటే చూడు మనం ఏం చేయలేదు అనమాట వాళ్ళు. అయితే దీని మీద మా నిజాంపేటకు మంచిగానే డెవలప్ చేసినాం, మంచిగానే అయింది. కాకపోతే కొన్ని అయితే దాంతో గ్రామ పంచాయతీ ఫండ్ వస్తుంది. ఎన్నిసార్లు ఇదే నేను సర్పంచ్ ఉండగా కిస్టెడ్ సాబ్ చనిపోయా కానీ కిస్టెడ్ సాబ్ అన్నాడు ఇదే చనిపోయింది. సాయనజర మామూలుగా తెలియదు చూసుకో అని చెప్పిండు. ఆ బడ్జెట్ సర్పంచ్కు రాదనే మాట్లాడుతున్నాడు. ఎందుకు రాదు? సర్పంచ్ బడ్జెట్ సర్పంచ్కు ఉన్నది. ఈ కొన్ని నిధులు ఉంటాయి, కొన్ని నిధులు ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అయితే అసలే లేదు, కాంగ్రెస్ దాంట్లో ఎమ్మెల్యేలకు అయితే అసలు లేదు. ఎన్ఆర్జీ చేస్తున్నది మాకే వస్తుంది. ఇంకోలకు అన్ని పనులన్నీ మాకే వస్తాయి. అది కూడా ఇంకా ఎమ్మెల్యే వ్యతిరేకం ఉన్నా కానీ తప్పుతుందా? ఇచ్చిందాక జనరల్ బడిలో కొట్లాడతా తీసుకుంటాం. మాది ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థిది. వార్డు మెంబర్లు ఉన్నారు. సర్పంచ్తో పాటు 14 వార్డు మెంబర్లను మంపర్ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, ఉంగరం గుర్తుకే ఓటేస్తారని కోరుకుంటూ ప్రజల తీర్పు ఉన్నది. దీని మీద వాళ్ళు తట్టుకోలేకనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. నిజాంపేట తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ గారు మనతో ఉన్నారు. గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం, నా పేరు జగదీశ్వర్. నేను మాజీ సర్పంచ్ను. నిజాంపేట గ్రామాన్ని మహారెడ్డి భూపాలరెడ్డి గారి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మండలి ఏర్పడి ఈరోజు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఇక్కడ పనులు చేసుకురంటే అది భూపాలరెడ్డి గారి సహకారం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాజీ వైస్ ఎంపీపీ సాయిరెడ్డి గారు మేము ప్రజల సహకారంతో ముందుకెళ్ళి భూపాలరెడ్డి గారి ద్వారా నిధులు తీసుకొచ్చి నిజాంపేట గ్రామాన్ని అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఆ పనులే మాకు గెలిపిస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మాకు ఇప్పుడు ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ 1వ నెంబర్ మీద వచ్చింది కాబట్టి ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మేము ఇద్దరం కూడా ఎల్లవేళ ప్రజల్లో ఉంటూ 24 గంటలు ఏ ఫోన్ కొట్టినా అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తున్నాం కాబట్టి ఆ సేవను ప్రజలకు గుర్తు చేస్తూ మాకు ఒక అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మా సర్పంచ్ అభ్యర్థిని మరియు వార్డు సభ్యులు 14 అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నిజాంపేట ప్రజానికాన్ని ఓటర్ మహేశాలకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.